హాయ్ మై సబ్స్క్రైబర్స్, ఈరోజు మీకోసం ఒక వీడియో అయితే తీసుకొచ్చాను. ఆ వీడియో ఏంటి అంటే మేము ఒక ట్రైబల్ విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ ట్రైబల్ విలేజ్కి మేము ఎలా వెళ్తున్నాం అన్నది మీరైతే చూడండి. మీరు తీసుకొని వెళ్ళినటువంటి వెహికల్స్ కూడా మేము ఒక రోడ్ పక్కకైతే పెట్టడం అయితే జరిగింది. ఎందుకు పక్కకు పెట్టామంటే మేము ఆ ట్రైబల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఏ మాత్రం కూడా రోడ్ లేదు. రోడ్ లేకపోయేసరికి మేము ఏం చేసాము అంటే ఆ వెహికల్స్ పక్కకు పెట్టేసి నడవడం అయితే జరిగింది. 2 కిలోమీటర్స్ మేమైతే లాంగ్ డిస్టెన్స్ అయితే నడవడం అయితే జరిగింది. అక్కడ రోడ్ ఉండదు, ఏముండదు. 1 కిలోమీటర్ తర్వాత ఏమైందంటే ఒక వాటర్లో నుండి అయితే మేమైతే క్రాస్ కావడం అయితే జరిగింది. ఆ విలేజ్కి చిన్నపాటి విలేజ్ అయితే ఉంటుంది అక్కడ. ఆ విలేజ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఆ విలేజ్ కంటూ పేరుండదు, ఏముండదు. అదే కాల్డ్ యాజ్ ఓన్లీ ట్రైబల్ విలేజ్. ఇక్కడ ఏమైంది, మేము వెళ్తుంటే కొంతమందిని చూసాము. వాళ్ళు ఏమేమి చేస్తున్నారని ఫోకస్ చేసినప్పటికీ చిన్నపిల్లల దగ్గర నుండి కూడా హుడ్ని క్నాక్ చేస్తూ ఉన్నారు. క్నాక్ చేసే వీడియోస్ కూడా ఇక్కడ మీకు కనబడితే అక్కడ కూడా చూడండి. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య తెలుసుకున్నప్పటికీ అక్కడ వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తాగడానికి వాటర్ కూడా ఉండవు. వాళ్ళు ఈవెన్ మనం చికెన్ మటన్ తింటూ ఉంటాం, బట్ వాళ్ళు చికెన్ మటన్ తినరు. వాళ్ళకి చికెన్ మటన్ అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళకి బిర్యానీ అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళు వాటర్ తాగడం కూడా వాగులలో వెళ్తున్నటువంటి వాటర్ని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఒక జాలీలో సాల్ట్ వేసి దాంట్లో నుండి వాళ్ళు క్లీనప్గా చేసుకొని ఒక డ్రైవ్గా చేసుకొని వాళ్ళైతే వాటర్ అయితే తాగుతారంట. నాకు కూడా ఇన్ని రోజులు ఏమాత్రం తెలియదు. నేను తెలుసుకున్నప్పటికీ నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆ విలేజ్ మొత్తం నేను నా హెల్పింగ్ టీం చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఓన్లీ కష్టపడడమే కాదు, వర్షంలో నానుకుంటూ వెళ్ళి నాకు ఏమనిపించింది అంటే ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి తప్పకుండా. నాకు ఇంత చాలా బాధ అనిపిస్తుంది కదా, నాతో అయినంత వరకు ఒక ఫ్యామిలీకి అయితే హెల్ప్ చేయాలి అని నేను ఏం చేసిన ఒక ఫ్యామిలీని అయితే డిసైడ్ చేయడం అయితే జరిగింది. అక్కడ డిసైడ్ చేసినప్పటికీ ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే తెలుసుకున్నాము. వాళ్ళకి ఒక చిన్న ముగ్గురు పాపలు ఉంటారన్నమాట. వాళ్ళు చదువుకోవడానికి కూడా వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇక నాతో అయినంత వరకు అయితే నేనైతే వాళ్ళకైతే హెల్ప్ అయితే చేయడం జరిగింది. ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు ఇటువంటి లొకేషన్స్ మీ సైడ్ ఉంటే మీరు వెళ్ళండి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకోండి. మీకు తోచినంత వరకు వాళ్ళకైతే హెల్ప్ అయితే చేయండి. మీరు ఫైనల్గా మీరైతే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఫీల్ అవుతారు. మీరు చూడండి, ఫైనల్గా వాళ్ళ మొహంలో చిరునవ్వును చూడడం అయితే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. బాయ్.